హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కావాల్సిన తయారీ పదార్థాలు ముందుగా చూద్దాం. ముందుగా మనం ఒక 1.5 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3 times ఇలా వాష్ పెట్టుకున్నాం. నీట్గా మీడియంగా కట్ చేసుకొని పీసెస్ని. ఇప్పుడు మనం తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 6 స్పూన్ల నూనె, ఒక 4 స్పూన్ల కారం, ఒక 1/2 కప్ పెరుగు, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 6 పచ్చిమిర్చి ఇలా మీడియంగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 కప్ ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది మనం పచ్చి కొబ్బరి జీడిపప్పు వేసి ఇలా పేస్ట్ వేసి పెట్టుకున్నామండి. 1 స్పూన్ పసుపు, ఒక 2 టమాటోలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు గరం మసాలా, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు. ఇవి మన తయారీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 50 ml ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం దూరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఒక 2 minutes ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనం వీటితో పాటు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒక 2 minutes వేయించుకోవాలి. దూరగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా మా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం ఒక 2 minutes అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో వేసుకొని మొత్తం కలుపుకొని బాగా దూరగా వేయించుకోవాలి. మనకి ఈ విధంగా టమాటోలు ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కొత్త ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది చికెన్. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు బాగా దూరగా కలుపుకోవాలి, వేయించుకొని. ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి కూరలన్నిటిలో యాంటీబయాటిక్ అండి. పసుపు మనకి బాగా చేస్తుంది, మంచి చేస్తుంది. మనం ఇప్పుడైతే ఈ ఆనియన్స్ ఇవి బాగా దూరగా వేయించుకున్నాం కదా, వీటికి చికెన్ యాడ్ చేసుకుందాం.
చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇలా నీట్గా వేసుకోవాలండి. పిల్లలు చికెన్ బాగా ఇష్టపడతారు కాబట్టి మనం ఇప్పుడు ఒకే స్టైల్లో కాకుండా వాళ్ళకి బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు వేరే విధంగా కూడా ట్రై చేయండి. ఇలా మేమైతే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం ఇంట్లో చికెన్ని. మీరు కూడా మా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, అవన్నీ దూరగా వేయించుకున్న ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్ వాటితో పాటు చికెన్ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మనం అయితే ఇలా వేయించుకుందాం. ముక్కలకి ఆనియన్స్ ఇవి బాగా పట్టేలాగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఒక 2 మినిట్స్ ముక్కలను బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకున్నాక రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కల్ని. దీంతో పాటు కారం వేసుకుందాం. ఒక 4 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే కలుపుకుందాం. ఇది ఒక 10 జీడిపప్పు తీసుకొని కొంచెం ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ జీడిపప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది చికెన్ కర్రీకి. మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ విధంగా చికెన్ కర్రీ చేయడం వల్ల. చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుంది. నాకైతే కర్రీ వండుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. అది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు మంచిగా ఉంది స్మెల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే ఒక 1/2 కప్ పెరుగు తీసుకొని యాడ్ చేసుకుందాం ఈ ముక్కలకి. పెరుగు కూడా వేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చికెన్ని. ఈ విధంగా మీరు ఒకసారి చికెన్ ట్రై చేయండి. మళ్ళీ మీరే ఈ విధంగా చేసుకొని తింటారు, బాగా ఇష్టపడతారు ఇలా చేయడానికి. చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ అయితే. మనకి ఇలా 2 మినిట్స్ ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ని. మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, దీనికి మనం మరొక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనకి గ్రేవీ ఎక్కువగా రావడానికి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఉడికిపోయిందండి చికెన్ అయితే. మనకు గ్రేవీగా ఎంత బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అటు ఇటు కదుపుతూ ముక్కల్ని చిదిరైపోకుండా నీట్గా బాగా ఉడికించుకోవాలి చికెన్ని.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా అయితే యాడ్ చేద్దాం. ఇందులో ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం దీంతోపాటు ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకుందాం. ఈ గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాక మనం ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సూపీగా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.